మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి రాజయ్యల సవాళ్ల పర్వం మళ్లీ మొదలైంది. ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిన్న కడియం శ్రీహరి చేసిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే రాజయ్య ప్రకటించారు. స్టేషన్ గన్పూర్లో నువ్వా నేనా ఒక్కరే మిగలాలని సంచలన కమెంట్స్ చేశారు. కడియం దళిత ద్రోహని, స్థానికేతరుడని విమర్శించారు. కడియంను స్టేషన్ గన్పూర్ నుంచి తరిమే వరకు నిద్రపోనని హెచ్చరించారు. శ్రీహరి అవినీతి చిట్టా మొత్తం బయట పెడతారని వార్నింగ్ ఇచ్చారు. అల్లుని అడ్డం పెట్టుకుని ఘన్పూర్ నియోజకవర్గంలో భూములు కబ్జా చేస్తోంది నిజం కాదా అని ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా మొత్తానికి ఏకైక ఫారెస్ట్ దేవునూరు ముప్పారం వేలేరు ప్రాంతంలో ఉంది. ఇనుపరాతి గుట్టలు. అక్కడ ఇప్పటికే నువ్వు 24 ఎకరాల భూమిని దోసుకున్నావు. మళ్ళీ 25 ఎకరాలు దోసుకోవడానికి నీ అల్లుడిని రంగంలో దించి నజీర్ మాఫియా ఇవాళ గణపురం మొత్తాన్ని కూడా అక్రమ అర్జనలకు పాల్పడుతూ ఉన్నది. అదేవిధంగా కాంట్రాక్టు బిల్లులు ఇప్పించడానికి వివిధ మండలాల్లో భూ కబ్జాలు చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. అంతేకాకుండా నువ్వు ఏదైతే మాట్లాడినావో దళిత బంధు విషయంలో నువ్వు దళిత ద్రోహిగా ముద్రపడ్డది. మొత్తం నీ బండారం అంతా కూడా బయటపెట్టే సమయం ఆసన్నమైంది. మరి నేను స్థానికుడిగా, నేను అక్కడ పుట్టినా అక్కడే చస్తా. నువ్వు స్థానికేతరుడు పర్వతగిరికి వచ్చినావు, తప్పకుండా నిన్ను పర్వతగిరికి పంపించే వరకు నేను నిద్రపోనని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, కడియం శ్రీహరి తన అనుచరులతో భూములు కబ్జాలు చేస్తున్నారంటూ రాజయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సవాళ్లు ప్రతి సవాళ్ళకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి గత కొన్నేళ్లుగా కూడా వీళ్ళిద్దరి మధ్యలో పచ్చని గడ్డేస్తే వైరం ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో ఒకే పార్టీలో ఉండడం వల్ల కూడా వీళ్ళ మధ్యలో కూడా అదే విభేదాలు కొనసాగుతున్నాయి. అయితే నిన్న ఏదైతే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఏదైతే రాజయ్య తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు, తమ అల్లుడు కానీ ఎవరు కానీ భూ కబ్జాలకు పాల్పడలేదు, రాజకీయాల్లో 30 ఏళ్ల దగ్గర నుంచి ఉన్నాను, ఎటువంటి తప్పు చేయలేదు, నేను దేనికైనా సవాల్, నా అవినీతిని కనుక నిరూపించినట్టయితే ఉంటే నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని కడియం శ్రీహరి నిన్న కార్యకర్తలకు సవాల్ చేశారు. కానీ ఈ రోజు మాజీ ఎమ్మెల్యే రాజయ్య స్పందిస్తూ అవినీతి చేసిన తర్వాత తన అల్లుడితో పాటు తన అనుచరులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు, దేవునూరు సంబంధించిన భూములను కబ్జా చేస్తున్నారు, దానికి సవాల్గా నా దగ్గర అన్ని ఆధారాలను నిరూపిస్తాను, తప్పనిసరి రాజీనామా చేయాలి. అదేవిధంగా కడియం శ్రీహరి అనే వ్యక్తి గత 30 ఏళ్ళుగా దళితులకు ద్రోహి అని మిగిలిపోయాడు. అసలు గన్పూర్ నియోజకవర్గానికి అతనికి ఎటువంటి సంబంధం లేదు, కేవలం గన్పూర్ ప్రజలు తరిమి కొట్టే రోజు వస్తుంది, కేవలం రాజకీయాల కోసమే పార్టీ మారారు అని చెప్పారు. దీనికి కౌంటర్ గా మళ్ళీ కూడా ఆ కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ కుటుంబమే చాలా అవినీతిమైన కుటుంబం, ఆ కుటుంబంతో అంటగాగుతున్న రాజయ్యకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నా మీద ఆరోపణ చేసిన దానికి మాత్రం నిరూపిస్తే రాజీనామా సిద్ధం. ఇద్దరు గత కొద్దిగా కూడా నువ్వా నేనా అంటూ ఫైట్ చేసుకుంటున్నారు. గన్పూర్ లో మాత్రం కూడా ప్రతి వారం కూడా హాట్ కామెంట్ చేసుకుంటుంటారు. వీళ్ళిద్దరిని గత కొన్నేళ్ళుగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఎవరైనా కూడా చాలా తీవ్రమైన పదజాలంతో విమర్శించుకోవడంతో కార్యకర్తల్లో కూడా ఒక ఆందోళన మాత్రం కనబడుతున్నది. సిద్ధు. ఓకే శ్రీధర్.